అంతర్యామి ఎడ్యుకేషన్ ఛానల్లో మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఈరోజు మల్లారెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. నమస్కారం అండి. ఓకే, అంతర్యామి ఛానల్లో మ్యాథమెటిక్స్ బోధించడానికి నన్ను ఇన్వైట్ చేశారు. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కరోనా సీజన్ ఉంది కాబట్టి చాలామంది పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో క్లాసులు వినాల్సినటువంటి అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పర్వాలేదు, కానీ తెలుగు మీడియం వాళ్ళు కాస్త వెనుకబడి ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి విధంగా మ్యాథమెటిక్స్ అందాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ ఛానల్ మేము ప్రారంభించాము. నాకు 12 సంవత్సరాల అనుభవం ఉంది. గణితం పట్ల భయాన్ని కాకుండా ఆసక్తిని కలిగించాలనేది మా ఉద్దేశము. సో ఆ విధంగా మేము పిల్లలకి బోధించడం జరుగుతుంది. ఈరోజు మనం అల్జిబ్రా స్టార్ట్ చేస్తున్నాము. అల్జిబ్రా ఉండేటువంటి మెయిన్ ప్రిన్సిపల్స్, వాటి యొక్క ప్రూఫ్, తర్వాత వాటికి సంబంధించినటువంటి సమస్యలని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ముందుగా క్వశ్చన్, ప్రూఫ్ a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఇది క్వశ్చన్ అండి. a plus b whole square equal to a square plus 2ab plus b square. ఈ విషయాన్ని ప్రూఫ్ చేయండి అంటున్నారు. చాలా ఈజీ. ఇది ఎలా ప్రూఫ్ చేయాలో చూడండి సార్. a ప్లస్ b హోల్ స్క్వేర్. ఓకే, మామూలుగా మనకి a ఇంటూ ఏ స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటండి? a ఇంటూ ఏ స్క్వేర్ అంటే దాని యొక్క అర్థం ఏంటిది? a ఇంటూ ఏ. ఈ విషయం మనకు తెలిస్తే ఈ లెక్క చేసేయచ్చు. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, అప్పుడేమవుతుంది మనకి? a ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. అంతే కదా? ఏ స్క్వేర్ అంటే దాని అర్థం ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అయినప్పుడు మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ కావాలి అంటే దాన్ని 2 సార్లు వేసుకొని మల్టిప్లికేషన్ చేస్తాం, 2 టైమ్స్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని దాని యొక్క అర్థం. ఇప్పుడు ఈ ఏ ప్లస్ బితో ఏ ప్లస్ బిని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ముందుగా ఒక అక్షరాన్ని తీసుకుందాం, ఏ. ఏతో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ ఇంటూ ఏ ఏమవుతుందండి? ఏ స్క్వేర్. ఓకే, తర్వాత ప్లస్ ఏ ఇంటూ బి ఏ బి. ఓకే, సో ఏతో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసాము. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏబి ఏబి. తర్వాత ప్లస్ ప్లస్ బి ఇంటూ ఏ, బితో గుణకారం చేస్తున్నాం, మల్టిప్లికేషన్ చేస్తున్నాం. బితో ఈ మొత్తాన్ని కూడా మల్టిప్లికేషన్ చేస్తున్నాం. బి ఇంటూ ఏ బిఏ. అదర్వైజ్ దాన్ని ఏమని చెప్పొచ్చు మనము? ఏబి అని కూడా చెప్పవచ్చు. ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి మనకి 2 ఇంటూ 3 6 అవుతుంది. 6 2 3 జా 6. అట్లాగే 3 2 జా కూడా 6. కాబట్టి ఏబి అన్న బి అన్న ఒకటే, ఈ రెండు ఒకటే. కాబట్టి బి ఇంటూ ఏ బిఏ అవుతుంది, కానీ రాసేటప్పుడు మాత్రం దాన్ని ఏమని రాస్తాము? ఏబి అని రాస్తాం. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ ఏబి ప్లస్ ఏబి, ఇది 1ab ఇది 1ab, రెండు ప్లస్ ఉన్నాయి, రెండింటిని యాడ్ చేస్తాం, 2ab. ఒక ఏబి 1ab ప్లస్ 1ab మొత్తం కలిసి 2ab అడిషన్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో మనకి రైట్ సైడ్ ఉన్న ఆన్సర్ వచ్చేసింది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. Therefore, a plus b whole square is equal to a square plus 2ab plus b square.
దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఇది ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలా. a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఈ ప్రిన్సిపల్ ని ఆధారంగా చేసుకొని ఇక ముందు మనం లెక్కలు చేస్తాం, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఇంకా మళ్ళీ ఎలా వచ్చింది అని అడగకూడదు. a plus b whole square is equal to a square plus 2ab plus b square. That's it. ఓకే ఓకే ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్, 2x plus 3 is equal to how much? Okay, very simple. ఇక్కడ మనకి a plus b whole square రూపంలో ఉంది. 2x plus 3 whole square is equal to how much అన్నారు. ఇక్కడ మనకి a plus b whole square రూపంలో ఉంది కాబట్టి ముందుగా మనం ప్రిన్సిపల్ రాసుకోవాలా. a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో అదే ప్రాబ్లం రాస్తున్నాం. 2x plus 3 whole square is equal to, ఓకే, a ప్లస్ లో 2x ఉంది, b ప్లస్ లో 3 ఉంది. సో ఇప్పుడు మనము a ప్లస్ లో 2x రాసుకుంటూ పోండి, b ప్లస్ లో 3 రాసుకుంటూ పోండి. సింపుల్. సో a స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ ప్లస్, ఓకే, 2ab 2 into a 2x into 3 2ab ఓకే ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే రెండవ పదం ఇక్కడ 3 స్క్వేర్. వెరీ సింపుల్. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్. 2x హోల్ స్క్వేర్. 2x whole square means 2x into 2x. 4x square. 2 into 2, 4x into x, x square. So 4x square plus 2 into 2x into 3. 2 2 ja 4. 4 into 3. 4 3 ja 12 into x. 12x plus 3 square. 3 into 3. 9. 4x square plus 12x plus 9. That's all. So, మనము డిఫరెంట్ వేరియేషన్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. x plus 1 by x whole square is equal to how much అంటాడు. సేమ్ ప్రాబ్లం. a plus b whole square. అదే సూత్రం రాసుకోండి. a plus b whole square is equal to a square plus 2ab plus b square. సూత్రాన్ని అప్లై చేశాము. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ప్రాబ్లం x plus 1 by x whole square is equal to a ప్లస్ లో ఎంత ఉందండి x, b ప్లస్ లో ఎంత ఉంది 1 by x. అంతే. ఆ a కి బదులు x ను ప్రతిక్షేపించండి, b కి బదులు 1 by x ప్రతిక్షేపించండి. a ఉన్న చోట a స్క్వేర్ మీన్స్ x హోల్ స్క్వేర్ ఎప్పుడైనా ఈ విధంగా రాసుకోవాలి. ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. a ప్లస్ లో x ఉంది, b ప్లస్ లో 1 by x ఉంది. దట్స్ ఆల్. ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ అన్నప్పుడు b ప్లస్ లో మనకి 1 by x ఉంది కాబట్టి 1 by x హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. x హోల్ స్క్వేర్ అంటే x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1 by x. ఇక్కడ ఏమవుతుంది, ఒక x న్యూమరేటర్ లో ఉంది, ఒకటి డినామినేటర్ లో ఉంది. సో ఈ రెండు కూడా x క్యాన్సిల్ అవుతే 2 మిగులుతుంది. ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ 1 ఇంటూ 1 1 by x into x square. So this is the answer. X square plus 2 plus 1 by x square is the answer. And one more example.
103 whole square is equal to how much? Okay, 103 whole square is equal to how much? ఇప్పుడు సేమ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి 103 whole square ఉంది. 103 whole square is equal to, దీనిని ఏం చేస్తున్నా అంటే 100 plus 3 whole square, 100 plus 3 whole square, 100 plus 3 ఏమవుతుంది 103. సో దీన్ని a plus b రూపంలో రాసాను. a plus b whole square is equal to a plus లో 100, b plus లో 3. సో a square means 100 square plus 2 into 100 into 3 plus 3 square. b square అంటే b plus లో మనకి 3 ఉంది కాబట్టి 3 square is equal to 100 whole square. 100 into 100, 100 into 100, 10,000. ఇందులో 2 zeros ఉన్నాయి కాబట్టి స్క్వేర్ చేస్తే మనకి 4 zeros వస్తాయి. సో 10,000 plus 2 into 3, 2 3s are 6, 6 into 100, 600 plus 3 square, 3 into 3, 9. So 10,000 plus 600 plus 9, 10,609, 10,609. సో 103 whole square కనుక వస్తే మామూలుగా దీన్ని 103 whole square అన్నప్పుడు 103 into 103 వేసి చేయొచ్చు, అదొక పద్ధతి. లేదు మనకు ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి దీన్ని a plus b whole square లోనికి మార్చుకొని a square plus 2ab plus b square, a square plus 2ab plus b square యాడిషన్ చేస్తే ఎంత వచ్చేస్తుంది. ఈ విధంగా ఎందుకు చేయాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అతి తక్కువ సమయంలో దానికి ఆన్సర్ మనం చేయాలనుకున్నప్పుడు దీన్ని అప్లై చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో చెప్పచ్చు. ఓకే, ఈరోజు మీకు ఇవ్వబోయేటువంటి అసైన్మెంట్ ఫస్ట్ ప్రాబ్లం 3x plus 4 whole square is equal to how much? And second problem, x square plus 1 by x square whole square is equal to how much? And third problem, 117 whole square is equal to how much? ఈ ప్రాబ్లమ్స్ ని a plus b whole square is equal to a square plus 2ab plus b square అనే పద్ధతిలో సమాధానాలు రాబట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.